వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం బహుళపక్షం తిథి చతుర్దశి రాత్రి 7 గంటలకు తదుపరి అమావాస్య నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 12:54 తదుపరి మృగశిర వర్జం సాయంత్రం 5:58 తర్వాత 7:26 వరకు. ఇక దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:15 వరకు. తిరిగి రాత్రి 10:23 నుంచి 11:06 వరకు. అమృత గడియలు ఉదయం 10:01 నుంచి 11:27 వరకు. తిరిగి రాత్రి 2:41 నుంచి 4:08 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:48. మరి ఇక రోజువారీ దినపత్రికలో వార్తాంశాలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, అదేవిధంగా ఈనాడు, సాక్షి దినపత్రికల్లో వార్తాంశాలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఇక ఈనాడు దినపత్రికలో వార్తాంశాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం. ఖతర్ ఇరాన్కు తాకిన యుద్ధ జ్వలాలు అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం. ఇక పెళ్లిళ్లతో దద్దరిల్లిన దోహా గగనతలం. ఇక క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం. ఇక ప్రాణ నష్టం లేదన్న ఖతర్. ఇక గగనతలాలను మూసివేసిన ఖతర్. ఇక బహ్రెయిన్, కువైట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయే పరిస్థితి అని చెప్పేసి కూడా అన్నారు. ఇక భారతీయులు సహా వేలాది మంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయే ప్రమాదం. ఇక గల్ఫ్ దేశాల్లోని ప్రవాసుల్లో భయాందోళనలు. ఇక పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక చూస్తున్నట్లయితే ఇటు ఇరాన్కు అమెరికాకు మధ్య అయితే చాలా భీకర యుద్ధం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా వరకు అయితే అన్ని న్యూస్ పేపర్లు, అన్ని దినపత్రికల్లో అయితే ఫ్రంట్ పేపర్ ఆఫ్ ది న్యూస్ కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే వార్త మొత్తం చెక్కలు కొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొక వార్తాంశం చూసుకున్నట్లయితే బనకచెర్లపై ఎందాకైనా కొట్లాడతాం అని చెప్పేసి కూడా అన్నారు. ఇక బంకచెర్లపై ఎందాకైనా కొట్లాడతాం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక తెలంగాణ వాటా జలాల్లో ఒక్కో చుక్క కూడా వదులుకోము. ఇక ఈ నెల 30లోగా కాళేశ్వరం కమిషన్కు పూర్తి ఆధారాలు. ఇక నవంబర్ 9లోగా అన్ని కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలు. చౌట్పల్ సంగారెడ్డి వరకు ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఆమోదం. ఇక రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయాలు అని చెప్పేసి కూడా అన్నారు. ఇక అదేవిధంగా మంత్రి సమావేశం వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక్కడ ఇంకొక వార్తాంశం, ఇక 9 రోజుల్లోపే రైతు భరోసా అని చెప్పేసి కూడా అన్నారు. ఇక ఇప్పటి వరకు 67 లక్షల మందికి రూపాయలు 8,284 కోట్ల విడుదల. ఇక మిగిలిన వారికి నేడు జమ. హైదరాబాద్లో నేడు విజయోత్సవ సభ. రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండుగ. ఇక వానాకాలం సీజన్లో పంటలకు పెట్టుబడి సాయం పంపిణీ 9 రోజుల్లోపే పూర్తి కానుంది. ఇక రైతు భరోసా పథకం కింద 15 ఎకరాల వరకు ప్రభుత్వం సోమవారం రూపాయలు 513.13 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇక దీంతో 7 రోజుల్లో 67.1 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూపాయలు 8,284.66 కోట్లు జమ అయ్యింది అని చెప్పేసి కూడా అన్నారు. ఇక ఇంకొక వార్తాంశం చూసుకున్నట్లయితే ఇక సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తాంశాలు చూసుకున్నట్లయితే ఇక గుజరాత్లో బీజేపీకి బిగ్ షాక్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక మోదీ సొంత రాష్ట్ర గుజరాత్లో ఇక బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ షాక్ ఇచ్చింది. ఇక 2 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఒక్కో చోట కేజ్రీవాల్ పార్టీ గెలుపొందింది. ఇక ఇంకొక వార్తాంశం, ఇక బాలల రక్షణలో మనమే నెంబర్ 1. ఇక బాలల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి 2024-25లో నామోదైన కేసులు కాపాడిన బాలల విషయంలో తెలంగాణ తొలి స్థానంలో ఉందని ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ సంస్థ నివేదిక వెల్లడించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక బాలల రక్షణలో మనమే ముందున్నామని కూడా చెప్పేసి అన్నారు. ఇదే విధంగా కాకుండా ఇంకా అన్నింటిలో కూడా ముందుండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. మహిళల రక్షణలో కూడా ముందుండాలి. ప్రతి ఒక్కరికి రక్షించడంలో మనం ముందుండాలని చెప్పేసి కూడా, అదేవిధంగా మహిళలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది కూడా కొంచెం నేర్పించండి అని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక వార్తాంశం, ఏవీ డ్రైవర్ లేకుండానే అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక అమెరికాలోని ఆస్టిన్ నగర వీధుల్లో ఇక ఒక ఎర్ర కారు, దాని మీద రోబో ట్యాక్సీ అని రాసి ఉంది. ఇక ఇది సెల్ఫ్ డ్రైవింగ్ లేదా డ్రైవర్ రహిత కారు. ప్రపంచ ప్రసిద్ధి టెస్లా కంపెనీ ఈ రోబో ట్యాక్సీ సేవలను ఆదివారం ప్రారంభించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రోబో ట్యాక్సీ అంటే ఒక పర్సన్ అవసరం లేకుండా ఒక ట్యాక్సీ సెల్ఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కువ వరకు అయితే అది రూల్స్ అనేది పాటిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. పర్సన్ కొన్నిసార్లు సిగ్నల్ జంపింగ్, సమ్ టైమ్స్ స్పీడ్ డ్రైవింగ్ ఇలా చేస్తుంటాయి, కానీ అది మాత్రం తప్పకుండా రూల్స్ అనేది పాటిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక మిషన్కి అంత నాలెడ్జ్, అంత అవగాహన ఉన్నప్పుడు మరి మనం కూడా కొంచెం మనుషులమే కదా, ఆలోచించుకొని స్పీడ్ డ్రైవింగ్ చేయకుండా రూల్స్ పాటించి, అంటే ట్రాఫిక్ రూల్స్ అని పాటించి కాస్త జాగ్రత్తగా వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక
ప్రతిపక్షాల నగదు రవాణాపై దృష్టి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఎస్ఐబి కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు మరిన్ని కీలక విషయాలు గుర్తించారు. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభాకర్ రావు అండ్ టీం ప్రతిపక్షాలకు చెందిన నగదు రవాణా పైన దృష్టి పెట్టింది అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక ఇంకొక వార్తాంశం 2047కి $3 ట్రిలియన్ ఎకనామీ, ఇక ఇది మా విజన్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. ఇక డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ రూపకల్పన ప్రణాళికల తయారీకి జాతీయ అంతర్జాతీయ నిపుణులతో త్వరలో అడ్వైజర్ కమిటీ ఏర్పాటు. ఇక నాలెడ్జ్ పర్సన్స్గా నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇక విజన్ రూపకల్పనలో అన్ని ప్రభుత్వ శాఖలకు భాగస్వామ్యం. ఇక మంత్రివర్గ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి పొన్నం. ఇక వాటికి ఆర్ఆర్ దక్షిణ అలైన్మెంట్కు ఓకే. ఇక బనకచర్లపై చట్టపరంగా న్యాయపరంగా పోరాటం చేయాలని తీర్మానించిన మంత్రివర్గం కాళేశ్వరం కమిషన్కు అప్పటి కేబినెట్ భేటీలో మినిట్స్ కావాలని నిర్ణయం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సుదీర్ఘ భేటీ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక విధంగా అయితే సమావేశం నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఇంకొక వార్తను చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు గ్రీన్ సిగ్నల్. ఇక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మార్గం సుగమమైంది. ఇక మంగళవారం షెడ్యూల్ను విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి సన్నాహాలు చేస్తోంది. ఇక షెడ్యూల్ విడుదలకు నిర్ణయం తీసుకుంటున్నప్పటికీ ఇక ఇంజనీరింగ్ ఫీజులపై ఇప్పటికీ స్పష్టత రాలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ డేట్ అనేది అనౌన్స్ చేయడానికి ఈరోజు అయితే సన్నాహాలు అయితే తీసుకుంటుంది, అంటే ఈరోజు ఏర్పాట్లు అయితే చేసుకుంటుందని కూడా చెప్పారు. కానీ ఇంకో ఫీజు పైన ఎలాంటి క్లారిటీ అయితే రాలేరు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇంకొక వార్తాంశం సాగు అంతంతే. ఇక గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతానికి తగిన వివిధ పంటల సాగు, తేలికపాటి వానల కోసం రైతుల ఎదురుచూపులు. ఇక నిరుడు ఈపాటికి 20 లక్షల ఎకరాల్లో పత్తి, ఇప్పుడు 16 లక్షల లోపే మొక్కజొన్న, సోయాబీన్ పంటలు కూడా. ఇక అదే దారిలో ఇక వరి కేవలం 33,000 ఎకరాల్లోనే సాగు అని చెప్పేసుకోవచ్చు. వరిలో మన తెలంగాణ మొదటి స్థానంలో ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా కూడా. కానీ మొన్న చూసుకున్నట్లయితే పడిన అకాల వర్షాలకైతే వరి చాలా వరకు అయితే నష్టపోయారు రైతులు. ఆ అకాల వర్షాలకి వరి మొలకలు రావడము, ధాన్యం పాడైపోవడం, చాలా వరకు అయితే రైతులు కష్టాలు అయితే ఎదుర్కొన్నారని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈసారి కాస్త పంట అంతంత మాత్రాన్ని ఇక వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు అని చెప్పేసి కూడా ఇచ్చారు. కానీ ఎప్పటికైనా రైతు చాలా గొప్పవాడని కూడా చెప్పుకోవచ్చు. రైతు సైనికుడు, ఎప్పుడైనా కూడా మనం వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంకొక వార్తాంశం కనుక చూసుకున్నట్లయితే ఇక ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తాంశం ఇందాక చూసుకున్నాం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్తాంశాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఈవీ విమానం వచ్చేసింది అని చెప్పేసి కూడా ఒక వార్తాంశం వచ్చింది. 130 కిలోమీటర్ల దూరానికి ₹694 ఖర్చు. ఇక అమెరికాలో తొలి ప్రయాణం సక్సెస్. ఇక ఆలియా సినెక్స్ 300గా నామకరణం. ఇక ఒకసారి ఛార్జీలతో 250 నాటికల్ మైళ్ళు. ఇక భవిష్యత్తులో గగనతల ట్యాక్సీగా సేవలు అందించనుందని చెప్పుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఆకాశమే నీ హద్దు అని మూవీ అయితే మనకు రియలైజ్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలా అనిపిస్తుంది. తాత్కాలిక బాధ్యతలకు నేను సిద్ధం. ఇక ఇరాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడే లక్ష్యం. ఇక అధికార వ్యవస్థ ఏ లక్ష్యమైనా కూలిపోవచ్చు. ఇక ఇరాన్ చివరి రాజు షా తనయుడు రెజా పహ్లవి అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక అమెరికాపై ఇరాన్ ప్రతీకార ఇక చూసుకున్నట్లయితే అమెరికాపై ఇరాన్ ప్రతీకారం అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక ఈ విధంగా చూసుకున్నట్లయితే ఖతర్ ఇరాన్లోని US సైనిక స్థావరంపై 6 క్షిపణులు సామర్థ్యంగా ఎదుర్కొన్న రక్షణ వ్యవస్థ అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఒంటరైన ఇరాన్ ఇక కష్టకాలంలో ఆ దేశానికి అండగా నిల్వని హెజ్బొల్లా, హమాన్, ఇరాన్ మిలిషియా ఇక వాటన్నింటినీ పెంచి పోషించింది ఇరానే. ఇక 408 కిలోల యురేనియం ఎక్కడ? ఇక అమెరికా దాడులకు ముందే తరలించిన ఇరాన్. ఇక ఇంకో వార్తాంశం చూసుకున్నట్లయితే 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందని చెప్పి అంటున్నారు. రివ్యూ కమిటీకి వివరాలు ఇవ్వకుండా కుట్ర. ఇక అవసరమైన కొన్ని నంబర్లతో కలిపి టార్గెట్ చేసిన నేతలు, వ్యాపారులు, అధికారులు, ఇతర నంబర్లతో ఫైల్. ఇక కొన్ని నంబర్లు మినహాయించి కేంద్రానికి ఫైల్ పంపిన రివ్యూ కమిటీ. ఇక కమిటీ చైర్మన్ సభ్యులు వాగ్మూలాలతో ఇక వెలుగులోకి వివరాలు. ఇక కామారెడ్డిలో BRS వార్ రూమ్. ఇక అక్కడి నుంచే ట్యాపింగ్ అని చెప్పేసి కూడా అన్నారు. ఇక నేడు మళ్ళీ సీట్ ఎదుటకు ఎంపీ ఈటెల అని చెప్పేసి కూడా వార్తాంశం మీద ఇచ్చారు. ఇంకొక వార్తాంశం చూసుకున్నట్లయితే గచ్చిబౌలిలో గజం ఇక ₹2.22 లక్షలు. ఇక
కేపీహెచ్బితో పోలిస్తే ధర తక్కువే. ఇక హౌసింగ్ బోర్డు స్థలాల వేలంపాట, బోర్డుకు రూపాయలు 65 కోట్ల ఆదాయం అని చెప్పేసి కూడా అన్నారు. ఎక్కువ వరకు అయితే స్టడీ అని చెప్పేసి, లేకపోతే జాబ్ అని చెప్పేసి ఎక్కువ వరకు అక్కడ ఎక్కువ వరకు మనకు జాబ్స్ దొరుకుతాయని చెప్పేసి ఎక్కువ వరకు అక్కడ ఎక్కువ మనీ ఎర్న్ చేసుకుంటామని చెప్పేసి అక్కడ వెళ్ళి కొంతమంది స్థలాలు కొని అక్కడనే ఇల్లు కట్టుకుని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే ఈ విధంగా అయితే స్థలాల రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇంకొక షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు, ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక ఆరోగ్యశ్రీ మాటున ఆసుపత్రుల మోసం. ఇక పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే ఇక రోగులను దగా చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, ఇక ఎంపానల్ కాకపోయినా తప్పుడు సమాచారం, తమ వద్ద ఆరోగ్యశ్రీ ఉందంటూ శస్త్రచికిత్సలు సర్జరీలు అయ్యాక ఆ పథకంలో వర్తించదంటూ ఇక రోగుల నుంచి పెద్ద మొత్తంలో బిల్లులు వసూలు. ఇక సర్జరీ అయ్యాక ఇక పథకం వర్తించదంటే ముందు సర్జరీకి ముందు ఇక్కడ మరి దగ్గర ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, మీరు ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవచ్చు అని చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ సేవలు అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు సర్జరీలు అవి ఏమైనా ఉన్న తర్వాత చేసుకున్న తర్వాత రోగులు వాళ్ళ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఇక ఆ పథకం వర్తించదు, మీరు మళ్ళీ అమౌంట్ పే చేయండి అని చెప్పేసి ఇలా వాళ్ళని బెదిరించడము అని చేస్తున్నాను కూడా చెప్పుకోవచ్చు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులపై ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు ఇక అయినా పట్టించుకొని డిఎంహెచ్ఓ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక ఎంతకైనా ప్రజల ఆరోగ్యం ముఖ్యం, బట్ వాటికి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉన్నాయి. కొంతమంది ఎక్కువ వరకు ప్రైవేట్ హాస్పిటల్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ వరకు డబ్బులు గుంజుకోవడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు. కానీ ఎక్కడ ఏది పెట్టినా కూడా ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రజల ఆరోగ్యం కోసం కానీ కాస్త జాగ్రత్తలు అయితే పాటించిన ప్రతి ఒక్కరు చూడండి, ఎవరు ఎక్కడ ఎలాంటి మోసాలు చేస్తున్నారో వాటి పట్ల అయితే చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొక వార్తాంశం చూసుకున్నట్లయితే 2 ఏళ్లలో డజన్ పెళ్లిళ్ళు, ఇక డబ్బున్న పురుషులే టార్గెట్. ఇక విడాకుల కోసం కోర్టులో కేసులు వేసిన వారిని గుర్తించి ఇక కోనసీమలో నిత్య పెళ్లి కూతురి మోసాలు, ఇక అండగా మరో 3 అంతా కలిసి కోర్టులు దండుకున్నారు, చర్యలు తీసుకోండి, న్యాయం చేయండి అంటూ అమలాపూర్ ఎస్పీకి బాధితుల ఫిర్యాదు. ఇక చూస్తున్నట్లయితే ఇక్కడ విడాకుల కోసం కోర్టు కేసులకు వేసిన వారే గుర్తించిందని చెప్పేసి కూడా అన్నారు. వాళ్ళే వీరికి వీరికి ఒక ఛాన్స్ ఇస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇంట్లో భార్యాభర్తలు కావచ్చు గొడవలు పెట్టుకొని వాళ్ళు కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవడం, అది ఒకరికి మనం ఒక అవకాశం ఇస్తున్నాం అనుకోవచ్చు. ఎవరికైనా మోసం చేసే వారికి ఇక వాళ్ళకు చిచ్చు పెట్టడానికి కావచ్చు, ఏమైనా డబ్బులు లాగడానికి కావచ్చు, ఇలా చిన్న చిన్న మోసాలు చేయడానికి మనమే అవకాశం. ఎవరైనా సరే ఇంట్లో చిన్న చిన్న లొల్లు అయితే వాళ్ళు సర్దుకోండి, అంటే ఒకరికొకరు చెప్పుకోండి, లేదంటే అంతకంటే ఎక్కువైతే వెళ్ళండి పర్లేదు, కానీ ఇలాంటి మోసాలకు మాత్రం గురి కాకండి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే వెళ్ళి పోలీసులను సంప్రదించండి. అదేవిధంగా ప్రతి ఒక్కరి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరు ఎలాంటి వారు ప్రతి ఒక్కరి నమ్మే విషయంలో కాస్త వెనుక ముందు ఆలోచించి నమ్మండి. ఇక చూస్తున్నట్లయితే ఆమె చెప్పిన మాయ మాటలకు నమ్మి ఎక్కువ వరకు మోసపోయారు అని చెప్పేసి అంటున్నారు. ఎక్కువ వరకు ఎవరి మాటలకు మోసపోకండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక మొదటగా ఇంట్లో గొడవలు పెట్టుకుంటే మనస్తాపం చెందితే పిల్లలపైన ఎక్కువ ప్రభావం చూపెడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. కాస్త ఎవరైనా ఇంట్లో గొడవలు పెట్టుకున్నా చేసినా కూడా పిల్లల విషయంలో కాస్త ఆలోచించండి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక వార్తాంశం కూడా చూసుకున్నట్లయితే ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తాంశాలు, పంచాయతీలో చెత్త. ఇక గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీలకు ట్రాక్టర్లు అందిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి డీజిల్ పోయించలేని స్థితిలో ఉన్నది. ఇక డీజిల్ లేక 20 రోజులుగా చెత్త తీయడం లేదని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామస్తులు తెలిపారు. ఇక సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సునీత లక్ష్మణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తదితరులు గ్రామానికి వెళ్ళగా పంచాయతీ కార్యాలయంలో ఇలా చెత్త లోడ్లో చేసిన ట్రాక్టర్ నిలిపి ఉంచడం కనిపించింది. ఇక దీనిపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఇక అయితే హరీష్ రావు విమర్శల తర్వాత స్పందించిన ప్రభుత్వం డీజిల్ బిల్లులు విడుదల చేయడం కాకుండా ఇక తన తప్పిదానికి గ్రామ కార్యదర్శికి మెమో జారీ చేసినది గమనార్హం అని చెప్పేసి కూడా అన్నారు. ఇక ఇంకొక వార్తాంశం, పల్లెల్లో నీళ్ల కొరత అని చెప్పి కూడా ఒక వార్తాంశం వచ్చింది. సారు మీ కాళ్ళు మొక్కుతాం, తాగడానికి నీళ్ళు ఇవ్వండి అంటూ పోలీసుల కాళ్ళ మీద పడిన గిరిజన యువకుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక గిరిజనులు అయితే పోలీసుల కాళ్ళ మీద పడి వేడుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఘటన సోమవారం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి
మండల కేంద్రంలో జరిగింది. ఇక మిషన్ భాగీరథ నీటి సరఫరా నిలిపివేయడంతో నెల రోజులుగా గొంతెండుతున్నదని పేర్కొంటూ ఇక 7 గ్రామాలకు చెందిన 100 మంది గిరిజనులు ఆందోళనకు దిగారు. 100 మంది ఆందోళనకు దిగారని కూడా చెప్పుకోవచ్చు. గిరిజనులు మాకు తాగడానికి నీళ్ళు లేవు, ఏదైతే మిషన్ భాగీరథ నీళ్ళైతే ఆపేశారని కూడా చెప్పేసి వాళ్ళు వెలిపిస్తున్నారు. అదేవిధంగా ధర్నాలు, అదేవిధంగా ఆందోళన అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక గాంధీ భవన్లో గొర్రెలతో నిరసన అని చెప్పేసి కూడా ఇంకొక వార్తాంశం వచ్చింది. గొల్ల కురుమలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, తమ సామాజిక వర్గానికి క్యాబినెట్లో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపింది. ఇక సోమవారం ఉదయం గాంధీ భవన్ డిసిఎం నిండా గొర్రెలను తీసుకొని నిరసన చేపట్టారు. ఇక క్యాబినెట్లో ప్రాతినిధ్యంతో పాటు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. దీంతో గాంధీ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి గొర్రెలను ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళకు తెలియజేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇంకొక వార్తాంశం, ఇక ఆంధ్రప్రభలో వచ్చిన వార్తాంశాలు చూసుకున్నట్లయితే బగ్గుమన్న చమురు ధర, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్, ఇక 5 నెలల గరిష్టానికి చేరిన ధరలు, ఇక హోర్ముజ్ జలసంధి ఇక మూసివేతతో పరిస్థితి ఇక మరింత దిగజారే అవకాశం, 3వ అతిపెద్ద దిగుమతిదారుగా భారత్. ఇక నిలిచిన ఎగుమతులు, ఓడరేవుల్లోనే ఇరాన్కు వెళ్లాల్సిన 1,00,000 టన్నుల బాస్మతి బియ్యం, ఘర్షణల నేపథ్యంలో అందుబాటులో లేని నౌకలు, ఇక భారత్ నుంచి బాస్మతి దిగుమతుల్లో ఇరాన్ వాటా 20%. మరోవైపు మండిపోతున్న బాస్మతి ధర అని చెప్పేసి కూడా ఇచ్చారు. మరి ఈ విధంగా అయితే వార్తాంశాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఇక రోజువారీ దైవ దర్శనంలో భాగంగా పలు ఆలయాల నుంచి ప్రత్యక్ష ప్రసారం వీక్షిద్దాం. మహాద్రిపార్శ్వే చతటే రమంతం సంపూజ్యమానం సతతం మునింద్రే సురాసురేర్య క్షమహోరగాది కేదారమీశం శివమేకమీడే కేదారమీశం శివమేకమీడే సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీని రపవిత్రదేశే యద. ఇక జిల్లాకు సంబంధించిన వార్తలు ఏ విధంగా ఉన్నాయో చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక రేపు నగరంలో జాబ్ ఫేర్, ఇక నిరుద్యోగ యువతకైతే శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. చాలా చక్కటి విషయం ఇదిగా. ఇక తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ఆధ్వర్యంలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిజామాబాద్ నగరంలోని ఐటీ టవర్స్లో 25వ తేదీన జాబ్ ఫేర్ నిర్వహించనున్నట్లు టాస్క్ ఈఓ శ్రీకాంత్ సిన్హా, ప్రాంతీయ కేంద్రాల రాష్ట్ర అధికారి వి నవీన్ రెడ్డి ఇక సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇక జాబ్ ఫేర్ ద్వారా డిప్లొమా, బీఈ, బీటెక్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మరి పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలతో యువతను తీర్చిదిద్దడమే వారి టాస్క్, ఇక ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇక నిజామాబాద్ పరిసర ప్రాంతాల విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ కెరీర్ను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇక చూసుకున్నట్లయితే నిరుద్యోగ యువతకైతే ఒక శుభవార్తను అయితే ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపు జాబ్ ఫేర్ ఉంది. ఇక ఎక్కడ చూసుకున్నట్లయితే ఇక ఐటీ టవర్స్లో అయితే ఇక జాబ్ ఫేర్ అనేది నిర్వహించనున్నారని చెప్పేసి కూడా అన్నారు. ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో, ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, స్కిల్స్ లేకున్నా పర్వాలేదు, డిగ్రీ పూర్తి చేస్తే చాలు, మీకు స్కిల్స్ వాళ్ళే నేర్పించుకొని, అంటే వారు తీసుకున్నటువంటి ఏదైతే కేటగిరీ ఉంటుందో వాటికి సంబంధించి వారు స్కిల్స్ అనేది నేర్పించుకొని మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారని కూడా చెప్పేసి కూడా అన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అనేది సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇక నేటి నుంచి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్, ఇక పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి సంబంధించిన పాలిటెక్నిక్ 25 మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియను నేటి మంగళవారం నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయకర్త పి భారతి, సిస్టమ్ అడ్మిన్ నీతి పవర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇక స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి 24 నుంచి 28వ తేదీ వరకు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 26 నుంచి 29వ వరకు, ఆప్షన్ ఎంపికలు 26 నుంచి జూలై 1 వరకు ఉంటుందని వివరించారు తెలిపారు. ఇక జూలై 4వ తేదీలోగా సీట్ అలాట్ అవుతుందని పేర్కొన్నారు. ఇక ఇంకో వార్తాంశం చూసుకున్నట్లయితే
సమాంతర వ్యవస్థలకు చెక్ పడైనా అని చెప్పేసి కూడా ఒక వార్తాంశం ఇచ్చారు. వీడీసీలు మంచి పనులు చేస్తున్నా ఇక అంతకు మించి దౌర్జన్యాలు, ఇక పలు చోట్ల చెలరేగిపోయిన గ్రామ అభివృద్ధి కమిటీలు, ఇక ప్రభుత్వ యంత్రాంగం పెట్టిన కేసులను లెక్క చేయని తెగింపు, ఇక గ్రామాలలో పలు కుటుంబాలను బహిష్కరించిన వైనం, ఇక ఇటీవల కొన్ని వీడీసీలకు శిక్షలు విధించిన కోర్టు, ఇక జక్రాన్పల్లి వీడీసీని రద్దు చేసినట్లు ప్రకటించిన సభ్యులు అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక ఇంకో వార్తాంశం 29న రైతు సమ్మేళనం అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ ధర్మపురి అరవింద్, ఇక నిజామాబాద్కు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్న మంత్రి అదే రోజు పిసిసిసి మాజీ చీఫ్ డిఎస్ విగ్రహ ఆవిష్కరణ, ఇక మీడియాతో ఎంపీ అరవింద్ ధర్మపురి. ఇక చూసుకున్నట్లయితే నిజామాబాద్కు ఈ నెల 29న ఇక మంత్రి అమిత్ షా అయితే రానున్నారని చెప్పేసి అన్నారు. ఇంకా అదేవిధంగా పలు కార్యక్రమాలను అయితే ప్రారంభించనున్నారని చెప్పేసి కూడా ఇక్కడ తెలియజేశారు మనకి. ఇక ఇంకో వార్తాంశం చూసుకున్నట్లయితే ఇక జంక్షన్ జిగేల్ ఇక రూపాయలు 45 లక్షలతో కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా సుందరీకరణ, ఇక సుందరం కానున్న ట్రాఫిక్ ఇబ్బందులు, ఇక కూడలిలో రోడ్డు విస్తరణకు చర్యలు, ఇక హైమస్ లైట్లు, సిగ్నల్ జంపింగ్, కెమెరాలు, బ్యారిగేట్లు, ఇక నగరంలోని అతిపెద్ద చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యలకు చెక్, ఇక ఇబ్బందులు లేకుండా చూస్తాం. ఇక కంటేశ్వర్ బైపాస్ సుందరీకరణలో భాగంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూస్తాం. అంతేకాకుండా సీసీ ఫుటేజ్, ఆటోమేటిక్ కెమెరాలు ఉంటాయి. ఇక దీంతోపాటు రాత్రి వేళలో హైమస్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక దీనికి మున్సిపల్ కార్పొరేషన్ నిధులు కేటాయించింది. చెట్లను తొలగించాలని అటవీ శాఖ అధికారులకు లేఖ అందించాం. ఇక కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా ఇక ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి కూడా పేర్కొన్నారు. ఇక కంటేశ్వర్ బైపాస్ చౌరస్తాలో ఏవైతే ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి ఇక వారికి ఎవరికి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక కంటేశ్వర్ సుందరీకరణకు అయితే ముందు అడిగేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకో వార్తాంశం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్ల బాధ్యత వార్డు ఆఫీసర్లదే. ఇక 3500 మందిని గుర్తించలేకపోతున్నారు. ఇక ఇండ్ల మంజూరులో కార్పొరేషన్ టాప్లో ఉండాలి. ఇక అధికారులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పనుల పురోగతిపై బల్దియా కార్యాలయంలో సమీక్ష. ఇక కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అయితే ఇక సమీక్ష సమావేశం నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సమావేశాన్ని అయితే నిర్వహించారని చెప్పేసి ఇక్కడ మనకు పేర్కొన్నారు. ఇక ఇంకో వార్తాంశం చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు. ఇక ఉమ్మడి జిల్లాలోని కాలేజీల బాధ్యతలు డిపిహెచ్కు కమిటీలో కలెక్టర్కు చోటు అని చెప్పేసి కూడా ఇచ్చారు. మరి ఇంకొక వార్తాంశం కనుక చూసుకున్నట్లయితే సన్నాలకు బోనస్ ఎప్పుడు అని చెప్పేసి కూడా ఒక వార్తాంశం ఇచ్చారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయినా ఇప్పటికీ మొదలు కానీ బోనస్ చెల్లింపులు. ఇక 2 నెలలుగా బోనస్ కోసం రైతుల ఎదురుచూపులు. ఇక పంట పెట్టుబడికి బోనస్ డబ్బులు ఇక ఉపయోగపడతాయని అధికారులకు వినతి. ఇక జిల్లాలో బోనస్ పెండింగ్లు రూపాయలు 363 కోట్లు అని చెప్పేసి కూడా ఇచ్చారు. మరి ఇంకో వార్తాంశం అట్రాసిటీ బాధితులకు పరిహారం చెల్లించాలి. జిల్లాలో ఫోక్స్ చట్టం 2015 సిఆర్పిసి అట్రాసిటీ బాధితుల పరిహారం కింద నమోదైన అర్హత కలిగిన కేసులలో బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఫోక్స్ చట్టం 2015 మహిళలు బాలికలపై జరిగిన దారుణాలకు గురైన బాధితులకు పరిహారం చెల్లింపు ఖరారు చేసేందుకు జిల్లా కమిటీ సమావేశం సోమవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అర్హత కలిగిన మొత్తం 86 కేసులలో 57 కేసులు ఫోక్స్ కింద, మహిళా రేప్ కేసులు 12, వరకట్నం మరణాలు ఇక 4, కిడ్నాప్ కేసులు 13 కేసులు, ఇక వరకట్నం మరణాల కేసులు అయితే 4 వచ్చాయి. ఇక కిడ్నాప్ కేసులు చూసుకున్నట్లయితే 13 కేసులు ఉన్నాయి. బాధితులకు నష్టపరిహారం చెల్లింపునకు జిల్లా కమిటీ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలియజేశారు. ఇక కలెక్టర్ అయితే ఈ విధంగా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక ఫోక్స్ చట్టం కింద ఏదైతే అట్రాసిటీ బాధితులకు పరిహారం అయితే చెల్లించండి అని చెప్పేసి కూడా ఇక్కడ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అయితే తెలియజేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఇంకొక వార్తాంశం చూసుకున్నట్లయితే ఉద్యానవన పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహం. ఉద్యానవన ఆధ్వర్యంలో రైతులకు రాయితీలు. ఇక కూరగాయలు, పండ్ల తోటలు, పందిరి ఇక పంటల సాగుపై రైతుల దృష్టి. ఇక పండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఉద్యానవన శాఖ అధికారులు చర్య అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక ఇంకో వార్తాంశం జిల్లాలో పిఎం
కుసం అమలుకు చర్యలు అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక ఉమ్మడి జిల్లాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు, పిఎం కుసం పథకం కింద దరఖాస్తుల స్వీకరణ, 2 మెగావాట్ల లోపు ఫ్లాట్ల ఏర్పాటుకు ఒప్పందాలు. ఇక నిజామాబాద్ జిల్లా పరిధిలో 2027 దరఖాస్తులు, కమర జిల్లా పరిధిలో 109 దరఖాస్తులు అని చెప్పేసి కూడా అన్నారు. ఇక చూసుకున్నట్లయితే ఇదే విధంగా మొన్న అడవి శాఖ కూడా ఏదో ఎండాకాలం జంతువులకు వాటర్ ఇవ్వాలని చెప్పేసి కూడా మోటార్ వేసి అక్కడ సోలార్ పవర్ అయితే ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా ఉన్నట్లయితే మరి ఇది ఈరోజు రోజువారీ దినపత్రికల వార్తాంశాలు. మళ్ళీ తిరిగి రేపటి దినపత్రికల వార్తాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.